కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 9వ ఎపిసోడు. ఈ దినాన్న కూడా హర్మగదోను యుద్ధము, ఇది ఆఖరి యుద్ధము. ఈ యుద్ధం తర్వాత ఇక ఏ యుద్ధాలు ఉండవు. హర్మగదోను యుద్ధము సెకండ్ స్టేజ్ అంటున్నాం ఇంగ్లీష్లో, రెండవ ఘట్టం అనమాట. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం 8వ ఎపిసోడ్లో ఈ హర్మగదోను అనే యుద్ధం 3 దఫాలుగా జరుగుతుంది. ఇంగ్లీష్లో 3 స్టేజెస్ అంటున్నాం. ఈ యొక్క 3 ఘట్టాలు 3 దఫాలుగా జరుగుతుంది. ఒకటి 6వ తెగుల్లో, రెండవది 2వ రాకడ దినాన్న, 3వ ఘట్టం 1000 ఏళ్ల పాలన అయిపోయిన రోజున. ఈ దినాన్ని మనం 2వ ఘట్టాన్ని మనం నేర్చుకోబోతున్నాం. 2వ దఫా జరిగే హర్మగదోను యుద్ధము. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ సంవత్సరం ఆఖరి వరకు తీసుకొచ్చారు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క కాపుదలను బట్టి, మీ నడుపుదలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము యుద్ధాలు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది నాన్న 2వ దఫా జరిగే ఆ హర్మగదోను యుద్ధం గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, మీరే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న హర్మగదోను యుద్ధము 2వ దఫా అనగా 2వ ఘట్టాన్ని మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం. మనం అందరం గమనించిన రీతిగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే మనకి హెచ్చరిక చేశారు. 2వ రాకడకు ముందు అనేకమైన యుద్ధాలు జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ హర్మగదోను అనే యుద్ధం ఇది ఆఖరి యుద్ధం. ఈ హర్మగదోను యుద్ధం తర్వాత ఇక ఎక్కడ కూడా యుద్ధాలు ఉండవు. ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ యుద్ధాలు అనేవే ఉండవు. ఇది ఆఖరి యుద్ధం. అయితే చాలామంది అనుకునేది ఇది 3వ ప్రపంచ యుద్ధము అనుకుంటున్నారు. అది సరికాదు. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు చెప్పబడలేదు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్లయితే ఇప్పుడున్న ఈ యొక్క మారణాయుధాల వలన ఈ భూమి మీద ఏమీ కూడా మిగలకుండా మస్ అయిపోయే పరిస్థితి. కారణం, అనేక దేశాల చేతుల్లో అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, రకరకాల ఘోరమైన వినాశనమైన మారణాయుధాలు ఉన్నాయి. కనుక 3వ ప్రపంచ యుద్ధం గురించి బైబిల్ గ్రంథం మనకి చెప్పట్లేదు. అయితే చాలామంది ఊహించేది కూడా ఈ హర్మగదోను అనే యుద్ధం ఇది ఇశ్రాయేలు దేశంలో జరుగుతుంది అని చాలామంది ఊహిస్తున్నారు. దానినే 99% బోధకులు బోధిస్తున్నారు. అది కూడా సరికాదు. కారణం, ఇశ్రాయేల్ దేశంలో జరిగిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఆ చుట్టుపక్కల జరిగిన సంఘటనలే. ఉదాహరణకు యేసు ప్రభువు వారు బెత్లెహేము అనే గ్రామంలో ఇశ్రాయేల్ దేశంలోనే జన్మించారు. ఒట్టి యూదులకు మాత్రమే రక్షకుడు కాదు, ఆయన అందరికీ కూడా రక్షకుడు, అందరికీ కూడా దేవుడు. కనుకనే యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూత ఏమన్నారు? లోక సువార్త 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఇది లోకమందరికీ అనగా ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవార్త. కారణం, యేసు ప్రభు అందరి వాడు. అదే రీతిగా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం నుంచి గమనించినట్లయితే యేసు ప్రభు అందరి దేవుడు అని చెప్పబడ్డది. కనుక ఈ యొక్క హర్మగదోను అనే యుద్ధం ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక భూభాగాన్ని గురించి చెప్పినప్పటికీ అది ఒట్టి ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఇది విశ్వాసులందరికీ, ఈ భూమి మీద నివసించే యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి విశ్వాసకి సంబంధించినది ఈ యొక్క హర్మగదోను అనే యుద్ధం. దీని యొక్క మాటను కూడా మనం హర్మగదోను అనే హిబ్రూ పదానికి మనము అర్థాన్ని కూడా గ్రహించాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హిబ్రూ భాషలో హర్ అంటే పర్వతము, మెగిడో
అంటే మెగిడో అనే లోయ. హర్ మెగిడో. ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా ఎక్కడ కూడా హర్మగెడోన్ అనే పర్వతం ఎక్కడా లేదు. మెగిడో అనేది లోయ ఉన్నది. ఆ లోయనే జజ్రీల్ లోయని, ఆ లోయనే మూడవ పేరు యెహోషాపాతు లోయ అని అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హర్మగెదోన్ అనే యుద్ధం ఇది వాస్తవంగా ఇంగ్లీష్లో లిటరల్ అంటాం, జరిగే యుద్ధము కాదు. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఎప్పుడు జరుగుతుంది ఇది అనగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళ గురించి చెప్పబడ్డాది. ఆ 7 తెగుల్లో వచ్చే 6వ తెగుల్లో ఈ హర్మగెదోను గురించి చెప్పబడ్డది. హర్మగెదోను అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే వాడబడ్డాది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటున్నాం, 16వ అధ్యాయం 16వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 16:16, దానిలో 16వ వచనంలో వాడబడ్డది హర్మగెదోన్ అనే మాట. వారందరినీ కూడా హర్మగెదోన్ అనే స్థలానికి యుద్ధం చేయటానికి పోగు వేస్తారని చెప్పబడ్డది. కానీ మన యొక్క తెలుగు బైబిల్లో చాలా తర్జుమాల్లో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలోనే ఆ హర్మగెదోన్ అనే మాటని వాడారు, తర్జుమాలో చెప్పారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలోనే ఆ రాజులందరినీ కూడా హర్మగెదోన్ అనే స్థలానికి పోగువేసి యుద్ధానికి, ఎవరికి వ్యతిరేకంగా? మహాదేవుని యొక్క దినం. ఎవరు మహాదేవుడు? యేసుప్రభు వారు. ఆయనకి విరుద్ధంగా జరిగే యుద్ధానికి వారందరినీ కూడా మోసంతో అద్భుతాలు చేస్తూ ఆ యొక్క దెయ్యముల ఆత్మలు వారిని ప్రోగు వేస్తున్నారని గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హర్మగెదోన్ అనే స్థలం ఒక లోయ మాత్రమే. అది ఆనాడు ఈనాడు కూడా ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క హర్మగెదోను అనగా ఈ యొక్క మెగిడో లోయ అంటున్నాం దాన్ని. ఆ మెగిడో లోయ యొక్క వైశాల్యం ఎంత అంటే దాని యొక్క పొడవు 58 కిలోమీటర్లు మాత్రమే. దేనిది? మెగిడో అనే లోయ పొడవు. దాని యొక్క వెడల్పు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న స్థలం, చాలా సారవంతమైనది, ఫలవంతమైనది, చక్కని కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు పండిస్తున్నారు ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువ మందికి ఈ యొక్క ఆహార సప్లైలు అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క చిన్న స్థలంలోనే మెగిడో అనే ఆ లోయలో, దాన్ని జజ్రీలు లోయ అంటున్నారు, యెహోషాపాతు లోయ అంటున్నారు. అక్కడ మరి ఈ తూర్పు రాజ్యాలకు ఉన్న సైన్యాలన్నీ కూడా వెళ్ళి నిలబడగలవా? కారణం ఏంటంటే దాదాపుగా 99% బోధకులందరూ కూడా ఇది తూర్పు రాజ్యాలకు పడమటి రాజ్యాలకు మధ్య జరుగుతుంది. ఇంగ్లీష్లో ఈస్టర్న్ నేషన్స్ అండ్ వెస్టర్న్ నేషన్స్ అంటున్నాం. వారి మధ్య జరిగే యుద్ధం ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది అంటున్నారు. ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా తూర్పునున్న దేశాలు వారందరూ అనగా దేశాల సైన్యాలు ఇశ్రాయేలీలకు అనుకూలంగా వారికి సహాయం చేయటానికి పడమటి దేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్ వస్తాయి. వారు యుద్ధం చేస్తారు. ఇక్కడ ఆ యొక్క మెగిడో అనే లోయలో వారి యొక్క రక్తం ప్రవహిస్తుంది ఒక కాలువలాగా. అది గుర్రపు సంకెళ్ళు, అంటే గుర్రానికి ముఖానికి సంకెళ్ళు కడతారు దాని మూతికి. ఆ సంకెళ్ళు ఎంత ఎత్తు ఉంటాయో అంత ఎత్తు భూమి మీద, అంటే 2-3 అడుగులు ఎత్తేకంగా రక్తం ప్రవహిస్తుంది. దేనికి? అక్కడ చనిపోయిన సైనికుల యొక్క రక్తం అన్నట్టుగా వారు వివరిస్తున్నారు. అది సరికాదు. కారణం ఇది వాస్తవంగా జరిగే యుద్ధం కాదు. కారణం మీరు ఎప్పుడైనా సరే సమయం ఉన్నప్పుడు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇలాగా రకరకాల దేశాలు ఇవన్నీ కూడా తూర్పు దేశాలే కదా. వీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళి అక్కడ నిలబడినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? వీరందరికి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ప్రియ సోదరి సోదరులారా. కనుక వీరందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మెగిడో అనే ఆ చిన్న ప్రాంతంలో ఆ లోయలో నిలబడినట్లయితే ఎంతమంది సైనికులు? ఈ తూర్పు దేశపు దేశాలన్నిటికి కూడా ఉన్న సైన్యాలు 2-3 కోట్లు పైగా ఉన్న సైన్యాలు అక్కడ ఒకరి ప్రక్కన ఒకరు నిలబడటానికి కూడా స్థలం చాలదు. కారణం 58 కిలోమీటర్లే పొడవు, 24 కిలోమీటర్లే వెడల్పు. కనుక ఇది వాస్తవంగా ఇంగ్లీష్లో రియల్ అంటున్నాం లేదా లిటరల్ అంటున్నాం, జరిగే యుద్ధం కాదు. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్న ప్రజల్లో
కష్టాల్లో ఉంటారో, శ్రమల్లో ఉంటారో వారిని ఆదుకోవటానికి ప్రభు తప్పకుండా వారికి సహాయం చేయడానికి వస్తారు, వారికి విడుదల అనుగ్రహిస్తారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే మనం హెచ్చరించారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 24 అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చదువుతున్నాం. కడవరి కాలంలో అనగా రెండవ రాకడకు ముందు మహాశ్రమకాలం వస్తుంది. అటువంటి శ్రమకాలం భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు భవిష్యత్తులో అటువంటి మహాశ్రమకాలం రాబోదు. అయితే ఏర్పరచబడిన వారి కొరకు అనగా ప్రభువుని నమ్ముకున్న విశ్వాసుల కొరకు ఆ యొక్క శ్రమకాలం, మహాశ్రమకాలం అది తగ్గించబడుతుంది అని ప్రభువారు చెప్పారు. ఈ కడవరి కాలంలో దేవుని నమ్ముకున్న బిడ్డలకు వచ్చే శ్రమలు ఏమిటి? ఏ విధంగా శ్రమలు వస్తాయి రెండవ రాకడకు ముందు అనగా మనలో అనేక మందికి తెలిసిన రీతిగా కొనటానికి లేదు, అమ్మటానికి లేదు అనే శాసనం వస్తుంది. 666 ముద్ర వేయించుకోవాలా. ఆ ముద్ర వేయించుకుంటేనే ఎవరైనా సరే కొనటానికి కానీ అమ్మటానికి కానీ, వారు గొప్పవారైనా పేదవారైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, వారికి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ వారు కొనుక్కోవటానికి కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు ఏదైనా సరే కొనుక్కోవటానికి వెళ్ళినట్లయితే వారికి ఖచ్చితంగా ఆ మృగం ముద్ర ఉండాలని మనకు చెప్పబడ్డది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 16, 17 వచనాల్లో చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరికైతే ఆ మృగం ముద్ర ఉండదో వారు కొనటానికి కానీ అమ్మటానికి కానీ అవకాశం లేదు. మరి కొనకుండా అమ్మకుండా మన జీవితాలు గడుస్తాయా? చాలా కష్టం, జీవితాలు గడవు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అయితే మరి ఎవరికి ఆ ముద్ర ఇస్తారు? ఎవరు ఆ మృగం ముద్రను పొందగలరంటే ఎవరైతే ఆ యొక్క మృగానికి లోబడి ఆ ముద్రను వేయించుకుంటారో. మృగం అంటే మనకు దానియేలు గ్రంథంలో 4 మృగాల గురించి చెప్పబడ్డది. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, భయంకరమైన ఇనుపదంతాలు కలిగి 10 కొమ్ములు గల ఒక వింతైన మృగం గురించి చెప్పబడ్డది. అయితే దేవదూత చెప్పారు, దానియేలు నీవు చూచిన ఈ 4 మృగాలు కూడా 4 రాజులు. దానియేలు గ్రంథం 7 అధ్యాయం 17 వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మృగం అనగా ఒక రాజ్యము, ఒక ప్రభుత్వము. కనుక మృగం యొక్క ముద్ర అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, కడవరి కాలంలో ఈ భూమి అంతటిని కూడా పరిపాలించే ఆ రాజు, ఆ యొక్క రాజ్యము, ఆ ప్రభుత్వం యొక్క అనుమతి, వారి యొక్క ముద్ర అన్నమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నిటినీ కూడా సాతాను తెర వెనుక నుండి నడిపిస్తాడు. దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు రావాలి, శ్రమలు రావాలి అన్నట్లుగా సాతాను ఈ లోకంలో ఉన్న ఘనుల్ని, ఈ లోకంలో ఉన్న పాలకుల్ని, ఈ లోకంలో ఉన్న పలుకుబడి గల వారిని, వారందరినీ కూడా తన గుప్పిడిలో పెట్టుకుని, తన ఆధీనంలో పెట్టుకుని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకి కష్టాలు వచ్చేలాగా ప్రభుత్వాలు శాసనాలు చేసేలాగా సాతాను వారిని ప్రేరేపించి దేవుని బిడ్డలకి ఈ రీతిగా కష్టాలు వచ్చేలాగా చేస్తాడు. కనుక కడవరి కాలంలో కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, అనేకమైన శాసనాలు వస్తాయి. దేవునికి విరుద్ధంగా, దేవుని బిడ్డలకు విరుద్ధంగా మన యొక్క జీవితాలు ఎంతో దుర్భరం అయ్యేలాగా సాతాను ఈ శ్రమలు తెచ్చిపెడతాడు. కారణం ప్రభు నమ్ముకున్నామని, ఆయన వాక్యాన్ని పాటిస్తున్నామని, ఆయన 10 ఆజ్ఞలు పాటిస్తున్నామని సాతానుకు చాలా కోపం. మరొక విషయం, ఈ యొక్క కడవరి కాలంలో వచ్చే శ్రమ అదేమిటంటే ఫోర్స్డ్ వర్షిప్ అంటున్నాం. అనగా బలవంతపు ఆరాధన. అంటే మనకి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా మనల్ని ఫలానా వారిని పూజించాలా, ఫలానా సమయంలోనే పూజించాలా, ఫలానా దినంలోనే పూజించాలా అన్నట్టుగా శాసనాలు వస్తాయి ఈ కడవరి కాలంలో. కనుక సాతాను ప్రభుత్వాలు నడుపుతున్న వారిని తన గుప్పిడిలో పెట్టుకుంటాడు. ఇదే పనిని పూర్వకాలంలో కూడా సాతాను చేశాడు. యేసుప్రభు జన్మించినప్పుడు హేరోదును తన గుప్పిడిలో పెట్టుకుని యేసుప్రభును హతం చేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 3 అధ్యాయంలో ఒక శాసనం వచ్చింది. ప్రతి వారు కూడా రాజుగారు చేసిన ఆ బంగారు ప్రతిమ, ఆ బంగారు విగ్రహం 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు, అంతా బంగారమే. దానికి వారు వాయిద్యాలు వాయించినప్పుడు సాగిలపడి, అంటే సాష్టాంగపడి పూజించాల. మన భాషలో నమస్కరించుట అని తర్జుమా చేశారు. అది సరి అయిన తర్జుమా కాదు, బలహీనమైన తర్జుమా. మూల భాషలో, అరమిక్ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ మనం గమనించినట్లయితే అది వర్షిప్ అని ఉందంటే ఆరాధన అనగా వారు సాష్టాంగపడి భూమి వరకు వంగి పూజ చేయాల.
అలా చేయకపోయినట్లయితే రాజుగారు ఏమన్నారు? ఆనాటి లోకమంతని పరిపాలించిన నెబుకద్నెజరు రాజుగారు ఏమని ప్రకటించారు? వారిని అగ్నిగుండంలో వేసేస్తాను అన్నారు. కానీ ముగ్గురు విశ్వాసులు, వారి పేర్లే షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ పేర్లు బబులోను దేవతల పేర్లు. వాస్తవానికి వారి యొక్క బైబిల్ పేర్లు హననయ, అజరాయ, మిసాయేలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, నెబుకద్నెజరు గారు లోకమంతటికి రాజు. ఆయన చూడండి ఏమంటున్నారు? దానియేలు గ్రంథం 3:15 ఎప్పుడైతే వారు యొక్క ముగ్గురు కూడా నిలబడే ఉన్నారు, తక్కిన అధిపతులు లోకమంతటి నుంచి పరిపాలించిన రకరకాల పాలకులందరూ కూడా రప్పించారు. ఆ విషయాలు మనం దానియేలు గ్రంథం 3:1-6 చదువుతున్నాం. కానీ ఈ ముగ్గురు కూడా గవర్నర్లు. వారు సాష్టాంగ పడలేదు, నిలబడే ఉన్నారు. అయితే రాజుగారు అన్నారు, మరొక అవకాశాన్ని ఇస్తాను మీకు. ఎప్పుడైతే మేము వాయిద్యాలు వాయిస్తామో వెంటనే మీరు సాష్టాంగపడి ఈ యొక్క బంగారు విగ్రహానికి పూజించండి, లేకపోయినట్లయితే అగ్నిగుండంలో వేసేస్తాను. నా చేతి నుంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎవడో చూస్తాను నేను. ఎవరు కూడా, ఏ దేవుడు కూడా నా చేతి నుంచి మిమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించలేడు, ఎప్పుడు మీరు లోబడకపోయినట్లయితే. చూడండి ఎంత కఠినంగా ఉందో శాసనం. అంటే నిర్బంధపు ఆరాధన, బలవంతపు ఆరాధన. అటువంటి పరిస్థితి ఈ కడవరి కాల చివరి దినాల్లో మరలా వస్తుంది. వారు చెప్పినట్లుగా బహుశా అనొచ్చు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని, పౌలు గారిని, పేతురు గారిని, యేసుప్రభు తల్లిని మరియని, రకరకాల మనుషులను కూడా మీరు పూజించాలి యేసుప్రభుతో పాటు అని శాసనం చేశారనుకోండి. మరి మనుషులు మనం పూజించవచ్చా? బైబిల్ గ్రంథంలో మనకి ఎవరిని, దేవదూతలు కూడా పూజించకూడదు, ఏ మనిషిని పూజించకూడదు. పూజించవలసింది యేసు ప్రభువును మాత్రమే. కనుక ఇది బలవంతపు అనగా నిర్బంధపు ఆరాధన రెండవ రాకడ ముందు ఖచ్చితంగా వస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా అలా చేయకపోతే మరణ శాసనం. చూచారా ప్రియ సోదరి సోదరులారా? అప్పుడు వారు రాజుగారి మాటకు లోబడలేదు కనుక వెంటనే ఆయన కోపంతో 7 రెట్లు ఎక్కువ చేసేయమన్నారు అగ్నిగుండాన్ని. ఆ విధంగా చేసేశారు. అప్పుడు బలమైన సైనికులు తీసుకువెళ్ళి వీరిని అగ్నిగుండంలో మధ్యన పడేసేయండి, వారు కాళ్ళు చేతులు కట్టేసి అన్నారు. రాజాజ్ఞ కనుక బలమైన సైనికులు వారిని కాళ్ళు చేతులు కట్టేసి వారు వేసుకున్న ఆ యొక్క గవర్నర్ వస్త్రాలతోటే వారిని అగ్నిగుండంలో మధ్యకి విసిరేశారు. ఆ బలమైన బబులోను సైనికులు ఆ వేడికి తట్టుకోలేక కాలి చనిపోయారు. దానియేలు గ్రంథం 3:22 ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అగ్నిగుండంలో మధ్యని పడ్డ ఈ యొక్క ముగ్గురు విశ్వాసులు కూడా, షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా వారు కాళ్ళు చేతులు కట్టేసి పడేశారు. కానీ అగ్నిగుండంలో పడగానే కాలిపోయాయి. ఏమిటి కాలిపోతా? ఆ అగ్ని వారి కట్లు కాల్చేసింది. వారి చేతులు కాళ్ళు కట్టేశారు కదా, ఆ కట్లు కాలిపోయాయి. కానీ వారికి ఏ హాని కలగలేదు. వారు చక్కగా ఏ బంధకాలు లేకుండా అగ్నిగుండంలో నడుస్తున్నారు. వారికి సహాయం చేయడానికి ఎవరు దిగి వచ్చారు? దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? యేసుప్రభు వారు దిగి వచ్చారు. వారందరికీ కూడా కనిపిస్తుంది అది బహిరంగంగా అగ్నిగుండంలో. ఆ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు భయంతో. రాజుగారు అన్నారు, మనం ముగ్గురిని పడేశాం కదా, నాకు 4 కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడిలా ఉన్నాడు అన్నారు నెబుకద్నెజరు రాజుగారు. చూడండి, ఆయన అన్యుడైనప్పటికీ చక్కని మాట వాడాడు. దేవుని కుమారుడు అన్నారు. ఎవరు దేవుని కుమారుడు? యేసు ప్రభు వారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న వారు విశ్వాసులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు కష్టాల్లో ఉన్నట్లయితే, శ్రమల్లో ఉన్నట్లయితే, మరణాపాయంలో ఉన్నట్లయితే యేసు ప్రభు వారు వెంటనే స్పందిస్తారు, దిగి వస్తారు, వారిని రక్షిస్తారు. వారిని రాజుగారు బయటకు పిలిచారు. బయటకు వచ్చినప్పుడు వారికి ఏ విధమైన అగ్నివాసన కూడా వారి వస్త్రాలకు అంటలేదు, వారి యొక్క వెంట్రుకలకు కూడా ఏ విధమైన అగ్నివాసన అంటలేదు. ఎంత అద్భుతమో చూడండి. యేసు ప్రభుకు ఒక బిరుదు ఉన్నది. ఆయనకున్న బిరుదులో ఒకటి ఏంటంటే, ఆయనకున్న బిరుదులో ఒక బిరుదు ఇమ్మాన్యుయేలు, అనగా దేవుడు మనతో ఉంటారు. కనుక యేసు ప్రభు మనకు కష్టాల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా ఆయన మనతో ఉంటారు. అయితే మరొక విషయాన్ని కూడా ప్రభు చెప్పారు. ఈ కడవరకాల చివరి దినాల్లో రెండో రాకడకు ముందు సాతాను మిమ్మల్ని జైల్లో వేయించేస్తారు, ఆ యొక్క చెరసాల్లో వేయించేస్తారు అని ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. అయితే మీరు నమ్మకంగా ఉండండి, మరణం వరకు విశ్వాసంగా ఉండండి, మీకు జీవకిరీటాన్ని ఇస్తాను అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 2:10 గమనిస్తున్నాం. కనుక కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. నిర్బంధపు ఆరాధన,
యేసుప్రభు నమ్ముకున్న వారు, బైబిల్ని అనుసరించేవారు, 10 ఆజ్ఞలు అనుసరించే వారికి ఆ యొక్క జైల్లో కూడా వేసేస్తారు. ఇటువంటి మహాశ్రమలు వస్తాయి. అయితే యేసుప్రభు వారు ఏ రీతిగా తన విశ్వాసులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి రక్షించారో, అదే రీతిగా కడవరకాల చివరి దినాల్లో ఇటువంటి శ్రమలు సాతాను తెచ్చినప్పుడు యేసుప్రభు వారు వెంటనే స్పందిస్తారు. ఆయన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ప్రార్థన పూర్వకంగా 3 సార్లు చదవండి. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నారు, తెల్లని గుర్రం మీద ఆసీనుడై వస్తున్నారని మనకి చెప్పబడ్డది. ఆయన వెనుక దూతలందరూ కూడా పరలోకపు సైన్యాలు, వారు కూడా తెల్లని గుర్రాల మీద ఆయన వెనుకనే వెంబడిస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నోటి నుంచి వాడి అయిన ఖడ్గం బయటకు వస్తుంది. ఆ యొక్క వాడి అయిన ఖడ్గం దేనికి సాదృశ్యం అంటే దేవుని మాట, దేవుని యొక్క మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మాట వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం కంటే కూడా ఎంతో పదునైనదని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు ఆయన సింహాసనాసీనుడై, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తారు. దేనికి? కడవరకాల చివరి దినాల్లో, రెండవ రాకడ సమయంలో వచ్చే ఆ మహాశ్రమం నుంచి మనల్ని విడిపించడానికి. ఆయన వస్త్రాల మీద రాసి ఉన్నది ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక బలమైన దూత సూర్యునిలో నిలబడి ఆకాశ పక్షులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఏమంటున్నారు ఆ దూత? ఆ సూర్యునిలో నిలబడి, ఆకాశ పక్షులారా మీరందరూ కూడా రండి, మీరు ఈ రాజుల యొక్క, బలిష్ఠుల యొక్క నాయకుల యొక్క, సహస్రాధిపతుల యొక్క మాంసాన్ని మీరు భక్షిద్దురు గాని దేవుని యొక్క విందుకు మీరు రండి అని ఆకాశ పక్షుల్ని ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే దానిలో సింహాసనాసీనుడైన యేసు ప్రభుతో యుద్ధం చేయాలని ఆ యొక్క మృగము, అంటే కడవర కాలంలో ఉండే ప్రభుత్వాలు, రాజులు, సహస్రాధిపతులు, వీరందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తున్నాం. దీనే హర్మగదోను అనే యుద్ధం రెండవ ఘట్టం, రెండవ దఫా అంటున్నాను దీని గురించే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే దానిలో వారందరూ కూడా ఎవరినైతే యొక్క అబద్ధ ప్రవక్తలు మోసం చేసేశారో, ఎవరైతే ఆ యొక్క మృగముద్ర వేయించుకున్నారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా జీవించారో వారందరూ కూడా హతమైపోయినట్లుగా ఇక్కడ వారందరూ కూడా హతమైపోయినట్లుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసులుగా మనం ఈ యొక్క యుద్ధాన్ని బాంబులతో, మిసైల్తో, గన్స్తో, తుపాకులతో, యుద్ధ ట్యాంకులతో, యుద్ధ విమానాలతో మనం యుద్ధం చేయవలసిన అవసరత లేదు. ఎవరు చేస్తారు యుద్ధాన్ని మన తరపున? దేవుడే చేస్తారు. ఎవరు చేస్తారు యుద్ధాన్ని మన తరపున? యేసుప్రభువే చేస్తారు. అదే చేశారు కదా. ప్రియ సోదరి సోదరులారా, మనం గమనించే 8వ ఎపిసోడ్లో న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో డెబోరా తన యొక్క సైన్యాధ్యక్షుడైన బారాకు, ఆ యొక్క దినాల్లో 900 వినపరదాలున్న వారి శత్రువులందరినీ కూడా ప్రభు హతం చేసేశారు. ఆ యుద్ధం కూడా, డెబోరా బారాకు యుద్ధం కూడా ఎక్కడ జరిగింది? ఈ మెగిడో అనే లోయలోనే జరిగింది. అదే రీతిగా గిద్యోను కాలంలో న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో గమనిస్తున్నాం. వారి మీదకి వారి శత్రువులైన మిద్యానీయులు, అమాలేకీయులు, ఆ తూర్పు వారందరూ కూడా 2 లక్షలకు పైగా మిడతల దండలాగా వచ్చేసారు. ఏకంగా వారందరినీ కూడా గిద్యోను 300 మంది అంతే మట్టి కొండలు పట్టుకుని, దివిటీలు వెలిగించుకుని, గొర్రె కొమ్ముతో చేసిన బోర్లు ఊదుకుంటూ వెళ్ళారంతే రాత్రి వేళ. ఆ శత్రువు ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారు. అది కూడా ఈ మెగిడో లోయలోనే జరిగింది. అదే రీతిగా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఆ కాలంలో కూడా 3 సైన్యాలు వచ్చేసారు. ఏకంగా వారు మోయాబీయులు, అమోనీయులు, ఏదోమీయులు, వారందరూ కలిసి వచ్చారు యెరూషలేమును నాశనం చేసేయాలని, యూదులందరినీ కూడా సంహరించేయాలని. వారందరినీ కూడా ప్రభు అన్నారు, నేను మీ తరఫున యుద్ధం చేస్తాను, మీరు యుద్ధం చేయవలసిన పని లేదు, మీరు యుద్ధానికి వెళ్ళండి అంటే వారు వాయిద్యాలు వాయించుకుంటూ యుద్ధానికి వెళ్ళారు. సమయం ఉన్నప్పుడు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయాన్ని కూడా చదవండి ప్రార్థనాపూర్వకంగా. వారందరూ కూడా ఒకరినొకరు పొడుచుకుని శత్రువులు అందరూ కూడా చనిపోయారు. వీరు యుద్ధభూమికి వెళ్ళేటప్పటికి అది ఎక్కడ జరిగింది? అది కూడా ఈ మెగిడో లోయలోనే. ఒక్క శత్రువు కూడా బ్రతికలేరు, అందరూ కూడా చనిపోయి పడి ఉన్నారు. వారందరి యొక్క శవాల మీద ఎంతో బంగారు వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మోయలేనంత బంగారు వస్తువుల్ని
వారు పోగేసుకుని తెచ్చుకున్నారు. చూచారు ఎంత అద్భుతం చేశారు. కనుక ఈ యొక్క హర్మగదోను యుద్ధం రెండవ దఫాలో అనగా రెండవ రాకడ దినాన్ని జరుగుతుంది ఇది. కనుక విశ్వాసులకు మనకు కావాల్సిన ఆయుధం దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం, బుల్లెట్లు కాదు. అలాగే ప్రార్థనే మన ఆయుధం, బైబిల్ గ్రంథమే మన ఆయుధం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు త్వరలో వస్తున్నారు. రెండోసారి రెండవ రాకడ దినాన్ని జరిగేది ఈ రెండవ దఫా హర్మగదోను యుద్ధం. దేవుడే చేస్తారు, మనం యుద్ధం చేయక్కర్లేదు. ఇది ఇశ్రాయేల్ దేశంలో జరిగేది కాదు, ఆ మెగిడో లోయలో జరిగేది కాదు. దేవుడు తన దూతలు కోటాను దూతలు వచ్చి మధ్యాకాశంలో ఉండి బోర్లు ఊదుతారు. అప్పుడు ఎవరైతే ప్రభువునందు విశ్వాసించి చనిపోయి ఎన్ని సంవత్సరాలైనప్పటికీ వారు మహిమ శరీరంతో లేచిపోతారు. బ్రతుకున్న మనం కనురెప్పపాట్లో మనకు మహిమ శరీరం వచ్చేస్తుంది. మనలందరినీ కూడా ఆ దేవదూతలు ప్రోగు వేసి మధ్యాకాశానికి తీసుకువెళ్తారు. కారణం యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎక్కడ అడుగు పెట్టరు, ఆయన మధ్యాకాశంలోనే ఉంటారు. ఈ విషయాన్ని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాగా మనము ఆయనను ఎదుర్కొనుటకు వాయుమండలంలోనికి వెళ్తాం. విల్ మీట్ హిమ్ ఇన్ ద ఎయిర్ అన్నారు ఇంగ్లీష్లో. కనుక మనం మధ్యాకాశంలోకి వెళ్ళి ఆయన కలుసుకుని అక్కడి నుంచే మనల్ని పరలోకం తీసుకువెళ్ళిపోతారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారిని యొక్క హర్మగదోను యుద్ధం అనగా దేవుడే మన తరపున యుద్ధం చేసి మనకు విరుద్ధంగా ఎవరైతే ఈ కడవరి కాలంలో మహాశ్రమలు తెస్తారో వారందరినీ కూడా మట్టి పెట్టేస్తారు. దేవుని నమ్ముకున్న వారిని నిత్య జీవం ఇచ్చి జీవకిరీటం ఇచ్చి పరలోకం తీసుకువెళ్ళిపోతారు. ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారు, ఆయన నమ్మని వారు, ఆయన వాక్య వెలుగులో జీవించకుండా, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించకుండా, ఆయనకు విరుద్ధంగా జీవించి ఇష్టానుసారమైన పాపపు జీవితాన్ని జీవించిన వారు ఎంత ఘనులైన పాలకులైనా సరే వారి యొక్క కళేబరాల్ని ఆకాశ పక్షులు తింటాయని చెప్పబడింది. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి ప్రియ సోదరి సోదరులు. కనీసం వారికి గౌరవప్రదంగా, కారణం వారు ఎంతో పదవుల్లో ఎంతో ఉన్నతమైన పేరున్నవారు, ధనికులు, గౌరవప్రదంగా సమాధి చేయటానికి కూడా ఒక్కరు కూడా మిగులరు. విశ్వాసులందరూ పరలోకం వెళ్ళిపోతారు. అటువంటి ఘోరమైన స్థితి మనకు కలగకుండా యేసు ప్రభువుని నమ్ముకుందాం, ఆయన యొక్క వాక్య వెలుగులో జీవిద్దాం, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క రెండవ ఘట్టం, రెండవ దశ హర్మగదోను యుద్ధం గురించి ఉన్న వివరాలని, రెండవ ఘట్టం, రెండవ దఫా జరిగే ఈ హర్మగదోను యుద్ధం రెండవ రాకడ దినాన్ని జరుగుతుంది. ఇది దాన్ని ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో మూడవ దఫా, మూడవ ఘట్టం హర్మగదోను యుద్ధము 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. అప్పుడు ప్రభువారు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని కూడా సృష్టిస్తారు. ఆ విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. నాకు ప్రభువు కావాలా, ఆయన వాక్య వెలుగులో, ఆయన ఆజ్ఞ వెలుగులో నేను జీవిస్తాను, నాకు నిత్యజీవం కావాలా, పరలోకం కావాలని మీరు కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు దీవించండి. మీ వాక్యపు వెలుగులో, మీ 10 ఆజ్ఞల వెలుగులో మీకు లోబడి మేము జీవిస్తూ ఈ లోకంలో నమ్మకమైన వారుగా జీవించి త్వరలో మీరు వస్తున్నారు. ఆ ఎత్తబడే జనాంగంలో మేము ఉండే కృప మాకు దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన మురకు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 10వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ హర్మగదోను యుద్ధం ఆఖరి ఘట్టం గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.